ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చేశాడు. మహిళల మీద అఘాయిత్యాలు, మైనర్ బాలిక మీద అత్యాచారాలు. అదేవిధంగా విజయవాడలో వినోద్ జైన్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చేశాడు. కానీ ఇవన్నీ ఏమీ కనిపించలేదని మహిళా కమిషన్ ఎక్కడుంది అంటాడు. మహిళా కమిషన్ ఎక్కడుంటుంది? మీ ఇంట్లో పెంచి పోషించి ఊరి మీద వదిలి బాలికల మీద మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే ఇంటికి ఒక మహిళా కమిషన్ ఏమైనా మెంబర్ కూర్చుంటారా వాళ్ళ దగ్గర? కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కానివ్వండి, కనీసం ఈ కుప్పంకి సంబంధించిన ఎమ్మెల్యే గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బయటికి వచ్చి ఇలాంటి వ్యక్తికి నా పార్టీ అయినా సరే శిక్ష పడాలి, ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఒక్క మెసేజ్ ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడాలి. మరి బాలికల మిస్సింగ్ కేసుల్లోనే బాలికలను ఎక్కడో మరి అక్రమ రవాణా జరిగిపోతుందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఫస్ట్ మన పార్టీలలో ఏం జరుగుతోంది? బాలికలను ఎవరు అత్యాచారాలు చేస్తున్నారు? బాలికలను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? బాలికలను మహిళల మీద ఎవరు దాడులకు తెగబడుతున్నారు? ఎవరు మర్డర్లకు తెగబడుతున్నారు? ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా ఒక్కటే చెప్తున్నాం, ఖబర్దార్, మహిళల జోలికి పసిపిల్లల జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఎంత వాడైనా సరే, వారి వెనక ఎంత పెద్దవాడున్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టమని కఠినంగా శిక్షించే వరకు మహిళా కమిషన్ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, వారి కుటుంబానికి మరింత భరోసా కల్పించే విధంగా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారి దృష్టికి తీసుకెళ్లి అతడికి కఠినంగా శిక్ష పడే విధంగా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మేము మాట్లాడి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. చదువుతున్న బాలిక, అసలు అమ్మాయిని చూస్తే నిజంగా మనకు చాలా కన్నీళ్ళు వస్తాయండి. అంత దారుణంగా ఆ కబ్బచితల్లో ఈడ్చారు. ఆ ఒళ్ళంతా కూడా గీతలు పడి ముళ్ళంతా గీసుకొని పోయినాయి. నడుము మీద రాయితో కొట్టాడు, నోట్లో గుడ్డ కుక్కాడు, చేతులు రెండు కట్టేశాడంట. మరి అదేవిధంగా కాళ్ళను కూడా పరిగెత్తుంటే ఇడిపించుకొని పరిగెత్తుతూ ఉంటే ఎంత పైచాచికం అండి ఇది! ఎంత చేతులు కట్టేయటం ఏంటి, కాళ్ళతో రాయి మీద కొట్టడం ఏంటి, నడుము మీద కొట్టడం ఏంటి, నోట్లో గుడ్డలు కుక్కడం ఏంటి? అసలు వాడు ఏమనుకుంటున్నాడు? ఇలాంటి కిల్లర్స్, ఇలాంటి సమాజానికి చీడపురుగులు లాంటి ఇలాంటి వ్యక్తులు నిజంగా ఖచ్చితంగా ఎన్కౌంటర్ లాంటివి జరగాలి అని పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే వారి బిడ్డకి ఈరోజు జరిగింది. ఈరోజు ఇదే రామకుప్పం మండలానికి సంబంధించి ఇంకొక బిడ్డకు జరుగుతుంది. ఇలాంటి నిందితులు బయటికి తప్పించుకొని వెళ్ళిపోతే. కాబట్టి ఇలాంటి నేరస్తులు, ఇలాంటి కీచకులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏ ఒక్కడిని వదిలిపెట్టకూడదని కఠిన శిక్ష, యావజ్జీవ కానీ లేదా ఉరి శిక్ష పడే విధంగా ఐపీసీ సెక్షన్స్ ద్వారా వారికి శిక్ష పడే విధంగా చూడాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్లు పెట్టి బయట బహిరంగ సభలలో ప్రతిపక్ష వారి ఇంటిలో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. మరి పక్క వాళ్ళ బిడ్డ మాత్రమే వాళ్ళకి ఎందుకు ఇంత కామవాంఛతో కనిపిస్తుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి మహిళా బాలిక విద్యకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా, అనేకమైనటువంటి దిశ లాంటి చట్టాల ద్వారా కానివ్వండి, యాప్ల ద్వారా కానివ్వండి, భద్రత కలిగించే విధంగా ఒకవైపు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, మరోవైపు ఇలాంటి కీచకులు కొంతమంది అండ చూసుకొని మరి ఇంత పెట్టలేకపోవడానికి కారణం నిజంగా ఒక రాజకీయ నాయకుల అండా దండ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గతంలో అనంతపురం జిల్లాలో కానివ్వండి, సత్యసాయి జిల్లాలో కానివ్వండి, ఇదే విధంగా మహిళల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మేము ఖండిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అన్నప్పుడు, ఇదే కుప్పంకు సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళను వెనకేసుకొచ్చి వాళ్ళను ఊతమందించి వాళ్ళను అభయాస్తం ఇచ్చి వాళ్ళను కాపాడడం వల్లే రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఇంకా ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి అనేందుకు నిదర్శనం. అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి 12 సంవత్సరాల అభంశుభం తెలియని ఒక బాలిక మీద వినోద్ జైన్ అనే ఒక కీచకుడు కూడా ఇలాగే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవటానికి కూడా కారణమైంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వినోద్ జైన్. ఆ రోజు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా బయటకు వచ్చి ఆ బాలిక వైపు పక్షాన నిలబడింది లేదు, అతనికి శిక్ష పడాలని కోరింది కూడా లేదు. మరి ఆ రోజు మహిళా కమిషన్ కూడా ఆ రోజు గట్టిగా నిలబడ్డాము. అతనికి పనిష్మెంట్ చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పంచాయతీలు చేసి, ఏ విధంగా వారిని మభ్యపెట్టి అతన్ని బయటికి తెప్పించి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన సందర్భాలు. అంటే ఎక్కడ సంఘటన జరిగినా సరే వాళ్లకు మేమున్నాము అంటూ ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళని కాపాడి బయటికి తీసుకురావడం వల్లే వాడు ఏమి జరిగినా కూడా ఇంకేమీ కాదు, దీని నుంచి బయటపడినప్పుడు ఇంకోటి బయటపడటం ఏం పెద్ద సమస్య కాదు అన్న భరోసా వాళ్ళకు కలుగుతుంది. మరింత నీచంగా, మరింతమైన నికృష్టమైన
పాల్పడుతున్నారు. ఈ విధంగా ఒక పసి బాలిక పైన అభం శుభం ఎరుగ ట్రీట్మెంట్ పాపకు ఆల్రెడీ కొంచెం బెటర్గానే ఉంది, కొంచెం నొప్పులు అవి తగ్గి కొద్దిగా బెటర్గానే ఉంది. పాపని అంతా ఫిజికల్లీ ఆల్రెడీ అనే వరకు పెట్టుకొని తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. తర్వాత మీ వైపు నుంచి మీరు మాకు చేయాల్సిన సహాయం నుంచి పాపని వచ్చి మీరు మేడం మాట్లాడుతుంటేనే ఏడ్చేస్తుంది. పాపని కొంచెం ఇబ్బంది పెట్టకుండా, ఫొటోస్ తీయకుండా.